మన బంధువులకి మిత్రులకి నిరీక్షణ కలిగించే వారంగా ఉన్నామా? అనేకులకి మనం నిరీక్షణ కలిగించే వారంగా ఉండాలని దేవుని యొక్క కోరిక. అందుకని యోసేపు ఫలించడి కొమ్మ. నీవు నేను ఫలించే వారంగా ఉండాలంటే ఈ 5 లక్షణాలు ఉండాలి. మొట్టమొదటిగా విధేయత, రెండవదిగా పరిశుద్ధత, మూడవదిగా దేవుని గణపరచుట, నాలుగవదిగా సమాధానం ఇచ్చుట, ఐదవదిగా నిరీక్షణ కలిగించే వారంగా ఉండాలి. అప్పుడు మనం ఫలించే వారంగా ఉంటాం. దేవుని చిత్తమైతే మరొకసారి మీ మధ్యకి ఎప్పుడైనా వచ్చినప్పుడు మరికొన్ని విషయాలు మనం యోసేపు గురించి చూసేవారంగా ఉంటాం. కానీ ఎంత చక్కటి జీవితం చూడండి. యోసేపు ఫలించడి కొమ్మ. ఏం రాయబడ్డదని 49:22 చదివాం. యోసేపు ఫలించడి కొమ్మ, ఊట యుద్ధ ఫలించడి కొమ్మ, అతని రెమ్మలు గోడ ఎక్కి వ్యాపించును. ఐగుప్తు అనే గోడ ఎక్కి కనాను అనే ప్రాంతానికి విస్తరించిందిగా ఉంది. ఎంత చక్కగా యోసేపు విస్తరించాడు చూడండి. మనం విస్తరించాలి.